నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. మనకు పుష్కరానికి ఓ మారు పండుగలు వస్తుంటాయి, సంవత్సరానికి ఓ మారు పర్వదినాలు వస్తుంటాయి, మాసానికి ఎన్నో పండుగలు, అలాగే తిథి వార నక్షత్రానికి అనుసరించి ఇంకెన్నో పండుగలు మన సంప్రదాయానికి అనుగుణంగా మనం నిత్యం జరుపుకుంటూ ఉంటాం. అటువంటి వాటిలో విశిష్టమైనది శని త్రయోదశి. శనివారంతో కూడిన త్రయోదశిని శని త్రయోదశి అని అంటారు. మరి ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలకు సంబంధించి ప్రేక్షకులు ఎన్నో సందేహాలను మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు బహు గ్రంథకర్త, తెలుగు సంస్కృతం ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనకర్త, లలిత సహస్రనామ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచినవారు, మీ అందరికీ సుపరిచితులు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. జానకి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శని త్రయోదశి అంటే శనేశ్వరుడికి ఎందుకంత ప్రీతిపాత్రం తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క తిథి ఏర్పాటు చేశారు ప్రాచీనలో. చతుర్థి వినాయకుడిది. శుద్ధ చతుర్థి నాడు ఏం చేసినా అది వినాయకుడిదే. మళ్ళీ అదే చతుర్థి అంటే అమావాస్య వెళ్ళిన 4వ రోజు ఇక్కడ వస్తుంది, పూర్ణిమ వెళ్ళిన 4వ రోజు వస్తుంది. అది సంకష్టహర చతుర్థి, అది వినాయకుడు. ఒక్కొక్క తిథి ఒక్కొక్క దైవానికి. షష్ఠి అది సుబ్రహ్మణ్య స్వామికి, సప్తమి అది సూర్యునికి సంబంధించింది, వివస్వత్ సప్తమి, భాను సప్తమి అని అంటారు. అలా వచ్చేటటువంటి తిథుల్లో శనికి త్రయోదశిని నిశ్చయించారు. శని త్రయోదశి. ఈయన పేరు శనైశ్చర అని, చాలా గొప్ప మాట. శనీశ్వరుడు శనీశ్వరుడు అంటుంటారు. కొన్ని పదాలని సంస్కృతంలో ఉన్న వాటిని అలా ఉచ్చరిస్తేనే అర్థం మనకి స్పష్టంగా తెలుస్తుంది. శనేశ్వరుడు అంటుంటారు, అది మరీ తప్పు. శని ఈశ్వరుడు సవర్ణ దీర్ఘమైతే శనీశ్వరుడు అవుతుంది. దాని కంటే కూడా గొప్ప పేరు శనైశ్చరుడు అని. శనై అంటే నిదానంగా నిదానంగా నిదానంగా, చరుడు అంటే అడుగులు వేసేవాడు, చరించేవాడు అని అర్థం. ఏలినాటి శనో లేక శని దశ మనకు వచ్చేటప్పుడు శనై చెరగ, మెల్లగా 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 మనలోనికి వచ్చి తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. మనకి తెలియదు. మనకి తెలియకుండా మన జీవితంలోనికి ప్రవేశించి నిదానంగా నిదానంగా తన అడుగుల్ని మన అడుగుల్లో చేర్చి వేయించి మనకి ఇబ్బందిని కలిగిస్తాడు. ఏదైనా మనం పొరపాటు చేస్తే పొరపాటుకి శిక్ష విధించినప్పుడు బాధపడతాం మనం. అసలు భగవంతుడు ఎందుకు శిక్ష విధిస్తాడు? నువ్వు పొరపాటు చేసావు కాబట్టే. కాబట్టి నువ్వు చేసిన పొరపాటుకి సంబంధించిన శిక్షని సక్రమంగా సకాలంలో సరైన పద్ధతిలో సరైనటువంటి కాలం ఎంతసేపో అంతకాలము విధించి మన దోషానికి సంబంధించినటువంటి శిక్ష ముగిసేలా చేసి మనని పరిశుభ్రుని చేసేటటువంటి పరమేశ్వరుడు ఎవరంటే శనైశ్వరుడు. అంతేగా. ఏదో ఇబ్బంది వచ్చింది, తప్పు చేసాం, శిక్ష పడింది, పడ్డ శిక్ష అనుభవించేసాం, అప్పుడు మనం చాలా సుఖంగా ఉంటాం. పాముకి కుబుసం వస్తుంది, ఆ కుబుసం ఊడేందుకు నానాయాతన పడుతుంది. అది 2 చెట్లకి మధ్యలోకి వెళ్ళి ఇటు అటు అటు ఇటు తల ఆడించి ఆడించి నానాయాతన పడి మొత్తానికి ఆ మూతి దగ్గర ఉండే కుబుసం తెగిపోయేలా చేసి అప్పుడు అక్కడి నుంచి బుస్సని యువతలకు వస్తుంది. అమ్మయ్య అనుకుంటుంది. అంచేత తప్పు చేసిన దానికి సరైనటువంటి శిక్ష సకాలంలో సక్రమంగా సరైనటువంటి పద్ధతిలో పడేలా చేసి వ్యక్తిని పరిశుభ్రుని చేసేవాడు శనైశ్చరుడు. అందుకే మొత్తం అంతా అయిపోయిన తర్వాత, తను పట్టడం అయిపోయిన తర్వాత శిక్షాకాలం అనుభవించాక ఒక కానుక ఇస్తాడు. మంచో ఏదో ఒకటి చేస్తాడు, చెడు మాత్రం చేయడు. చెడు అయిపోయింది కాబట్టి మంచే చేస్తాడు. శనై చరహ అంటే అది అర్థం. నిదానంగా చేస్తాడు కానీ ఒక్కసారి ప్రమాదంలో చేయడు. మరి ఉత్తరం చూద్దామండి. హరిత చీరాల నుంచి రాస్తున్నారు. శని త్రయోదశి నాడు ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నీలాంజన సమ ఆభాసం, అది కదా శ్లోకంలో మొదట మాట.
శని ఎలా ఉంటాడంటే నల్లగా ఉంటాడు అని అందరూ చెప్పేస్తారు. అసలు నల్లగా ఉండడు ఆయన. నీల అంజన సమ ఆభాసం. నీలం అంటే ఆకాశపు రంగు, నీలాకాశం అంటాం, నీలిరంగు. అంజనం అంటే కాటుక. ఈ నీలిరంగు నలుపు రంగు కలిపితే ఓ చిత్రమైన రంగు వస్తుంది. ఇదిగో ఇప్పుడు నువ్వు కట్టుకున్న చీర రంగు అనుకో. నీల అంజన సమ, ఈ రెంటితో సమానంగా ఆభాసం, స్పష్టంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. తెలిసిందా? అంచేత శనీశ్వరుడికి మీరు అంటున్నటువంటి దానికి శనైశ్వరునికి ఏం చేయాలంటే ఆయనకు ప్రీతికరమైనటువంటి ఈ రంగు వస్త్రాన్ని సమర్పించాలి. 1. 2, నీలి నలుపు కలిపినటువంటి రంగు దొరకడం కష్టం కాబట్టి, అంటే అట్లాంటి పుష్పం దొరకడం కష్టం కాబట్టి దానికి చెరువులో ఉండేటటువంటి నువ్వులు ఏవైతే ఉన్నాయో ఆ నువ్వులతో అర్చన చేయాలి ఆయనకి. శనైశ్చరాయ నమః, నీలాంజన సమ ఆభాసాయ నమః, యమ అగ్రజాయ నమః, ఇలాగ మామూలుగా ఇలా వరుసగా పూజ చేసి ఆయనకి ఇష్టమైనటువంటి తైలం, తిలేభ్య ఇదం, తిలలంటే నువ్వులు, నువ్వుల నుండి వచ్చినటువంటి ద్రవం ఏదంటే నూనె, నువ్వుల నూనె మాత్రమే వాడాలి. ఆ నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేయాలి. చేసేసి ఈ నువ్వులతో అర్చన చేసి నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేసిన తర్వాత మన వాళ్ళ జిడ్డుగా మడ్డిగా అలా ఉంచేసి వదిలేసి ఆయన అయిపోయింది నా పూజ, నేను బయలుదేరుతాను, నైవేద్యం పెట్టి పరిగెత్తుకు వస్తారు. అది చాలా 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 తప్పు. మనం వెళ్ళేటప్పుడు ఎంత పరిశుభ్రంగా శనైశ్వరుడు కనిపిస్తున్నాడో అలా మనం ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ పరిశుభ్రుడిగా ఆయన్ని చేసి అలంకరించి ఆయనకి నమస్కారాన్ని బొట్టుని పెట్టి మరీ రావాలి. సహజంగా ఆలయంలో ఏం చేస్తారంటే పూర్తిగా నువ్వులు పోసేసి ఆ మీద నూనె పోసేసి మళ్ళీ నువ్వులు పోసేసి నల్లగొడ్డ ఒకటి పీకకో కాలుకో చేతికో గట్టిగా ముడేసి మళ్ళీ చాలా ఘోరాతి ఘోరంగా అనమాట చేసేసి అవి ఇవి అన్నీ బెల్లము పసుపు అన్నీ బాగా ముద్దగా కట్టేసి అయిపోయింది, మమ్మల్ని పట్టుకోకు అని. నిజంగా పట్టుకుంటాడు అప్పుడే. ఇంత అశుభ్రంగా చేసిపోతున్నవరా నీ రెండు పడతానని. స్వచ్ఛంగా శుభ్రంగా కడిగి చక్కగా అలా ఉంచి అయిపోయింది. శివాలయంలో మనం ఏం చేస్తున్నాం, శివుడికి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత విభూతి పూసి బొట్టును పెట్టి అలంకారం చేసి హారతి ఇచ్చి నివేదన పెట్టి అంతా అయ్యా వెళ్ళొస్తాను అనగానే మళ్ళీ ఓం నమో భగవతే రుద్రాయ అని వెంటనే ఇంకో ఆయన మళ్ళీ ఆయన చేస్తుంటాడు. మనం ఎలా అయితే ఆయన్ని స్వీకరించామో అలా పూజ చేయాలి. నాకు అంతకుముందు ఆయన మడ్డిగా ఉన్నటువంటి శనైశ్వరుని ఇచ్చాడని నేను ఎలా చేస్తానంటే ఆయనకి కూడా నేర్పుతున్నట్టుగా మనం శుభ్రం చేసి వెళ్ళాలి. అలా చేస్తేనే అది సరైనటువంటిది. కాబట్టి నీలి నలుపు రంగు కలిపినటువంటి పద్ధతిగా ఉండే లక్షణం కలిగిన వాడు శనైశ్వరుడు తప్ప నలుపు కాదు నీలము కాదు. మరో విశేషం, ఆయన వాహనం ఏమిటని అడిగితే ఎవడైనా కాకి అని చెప్పేస్తాడు. తప్పు. గృధ్రవాహన, గ్రద్ద ఆయనకి వాహనం. గ్రద్ద. మనకి బెజవాడలో సీతమ్మవారి పాదాలు అని ప్రత్యేకంగా గుడి ఉంది. అక్కడ శనైశ్వరుడు కనిపిస్తాడు మనకి, సరిగ్గా ప్రకాశం కృష్ణవేర ఎదురుగానే అక్కడ గద్ద కనిపిస్తూ ఉంటుంది. అది ఆయన వాహనం, గద్ద వాహనం. అంచేతనే ఇంట్లోకి గద్దగాని ప్రవేశించినట్టయితే శాంతి చేసుకోవాలి అని చెప్తారు. అంటే శనైశ్వరుడి ప్రవేశం కలిగింది కాబట్టి శాంతి అంటే శనైశ్వరుడికి నమస్కరించుకుంటూ ఆయన ఏదైనా కష్టం కానీ కలిగినట్టయితే తప్పు వేడుకుంటున్నాను అని మనవి చేసుకోవాలి. కాబట్టి ఆయన వాహనం గ్రద్ద, అంతేగాని కాకి మాత్రం కాదు. ఆయన రంగు కూడా నీలి నలుపు రంగు కలిపినటువంటి రంగు. 3, ఆయనకి చేసినటువంటిది అంతా కూడా పరిశుభ్రుడిగా చేసి మనం ఇతరికి రావాలి తప్ప అశుభ్రుడిగా ఉంచి అస్సలు రాకూడదు. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం.